పిడుగురాల్లో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మహాపాపం నిజమంటూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. నెయ్యి కొనుగోలులో అవకతవకలు జరగాయని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక 68.17 లక్షల కిలోల నెయ్యి కల్తీ అయిందని వినియోగించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక స్కామ్ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్, భూమన, వైవి సుబ్బారెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ప్రధాన కూడల్లో రద్దీ ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సో నెయ్యి కల్తీ విషయంపై ఇక్కడ చూడండి, మహాపాపం నిజం. 68.17 లక్షల కిలోల నెయ్యి కల్తీకి అయింది. సో అది నెయ్యే కాదు, పామ్ ఆయిల్, తర్వాత కెమికల్ కలిపిన ద్రవం. వైసీపీ పెద్దలు 251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారు. ఆ ఫ్లెక్సీలు చూస్తున్నారు కదా, ఆ ఫ్లెక్సీలు వెలిసాయి. పల్నాడు జిల్లాలో వెలిసినటువంటి ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇక నెయ్యి కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఫ్లెక్సీలని భారీగా ఏర్పాటు చేశారు. ఇక స్కామ్ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని పలు ఫోటోలను కూడా ముద్రించారు. దాంట్లో వైవి సుబ్బారెడ్డి, భూమన అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురి ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ ఫ్లెక్సీ సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిని అందిస్తారు. సాయి, సో ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్నది ఎవరు? రాజకీయ కోణం క్లియర్గా కనబడుతోంది. ఒక సామాన్య ప్రజలు వచ్చి ఆ రకంగా ఎవరు రాజకీయ కోణంగా ఉంది. సో ఈ ఫ్లెక్సీల వెనుక కూటమి, టీడీపీ, జనసేన, తర్వాత బీజేపీ ఎవరి హస్తం ఉంది? ఎందుకు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ కాస్త కొన్ని రోజుల పాటుగా విచారణ కొనసాగించింది. కాస్త నెమ్మది పడింది విచారణ. ఈ విచారణ ఏం తేలుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంతకు మునిపై ఫ్లెక్సీలు వేసి చర్యలు తీసుకోవాలని రకంగా డిమాండ్ చేస్తూ వేసిన ఫ్లెక్సీలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు వేసుంటారు? టీటీడీకి సంబంధించి తిరుపతి లడ్డు అంశంలో నిన్నటి నుంచి కల్తీ లడ్డూలు అనే ఒక అంశం వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో నెయ్యికి సంబంధించి 68.17 లక్షల కిలోల నెయ్యి కల్తీ అయిందంటూ ఈరోజు ఉదయం నుంచి కూడా పిడుగురాళ్ళ పట్టణంలో అనేక ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు ఏంటనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ఫ్లెక్సీల్లో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భూమన కరుణాకర్ రెడ్డి, గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో కలిపి కల్తీ నెయ్యి వైసీపీ పెద్దలు 250 కోట్ల రూపాయలని తమ జేబుల్లో వేసుకున్నారంటూ కూడా వ్యాఖ్యలు కూడా దీని మీద రాయటటువంటి పరిస్థితి ఉంది. జంతువుల కొవ్వుతో తయారు చేయబడినటువంటి సింథటిక్ గీని ఆ కల్తీ నెయ్యిలో 20 కోట్ల లడ్డు ప్రసాదాల తయారీకి ఉపయోగించారంటూ కూడా దీంట్లో వ్యాఖ్య. అయితే జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేది కూడా ఇంకా నిర్ధారణ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా మాత్రం వైసీపీ చెప్తుంది. క్లియర్ గా వైసీపీ నేతలు మాత్రం ఈ అంశాన్ని ఖండిస్తున్నారు. ఎక్కడా కూడా కల్తీ నెయ్యి లేదు, ఇదంతా కూడా సిబిఐలో తేలింది అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఉదయాన్నే అసలు అంటే ఇదంతా కూడా పక్కా ప్రణాళికగా రాజకీయంగా చేశారా లేకపోతే ఎవరు చేశారనేది కూడా తెలియాలి. కాకపోతే ఇంతగా ఫ్లెక్సీలు వేపించి ఇంత ప్రచారం చేసేటటువంటి పరిస్థితి చెప్పినట్టు సామాన్య ప్రజలు ఎవరు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. లేకపోతే వీళ్ళ ముగ్గురు మీద స్థానికంగా పిడుగురాల్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా కోపగ్రాస్తులు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది రాజకీయంగానే జరిగి ఉండొచ్చు అనే విధంగా ఒక అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీ వాళ్ళ లేకపోతే జనసేన పార్టీనా లేకపోతే బీజేపీ వాళ్ళే వేయటం జరిగింది ఏంటనేది ఇంకా నిర్ధారణ అవ్వాలి. ఎవరు కూడా ఈ ఫ్లెక్సీలు ఎవరు వేశారనే దానికి సంబంధించి అధికారుల దగ్గర కూడా ఎలాంటి సమాధానం లేదు. మనం పట్టణానికి సంబంధించి పిడుగురాళ్ళ పట్టణానికి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే మాకు కూడా తెలియదు, రాత్రి సమయంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు జరిగింది అనే విధంగా చెప్తున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలు బోర్డులు ఏవైతే ఉంటాయి సంబంధించినటువంటి ఓనర్లు ఎవరు కూడా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో అసలు ఈ ఫ్లెక్సీలు ఎవరు వేశారు అనేది మాత్రం ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. ఏదైనా కూడా వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేస్తూ ఈ ఫ్లెక్సీలు అయితే వేయడం జరిగింది. మహాపాపం నిజమైంది అనే విధంగా కూడా దీని యొక్క క్యాప్షన్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం టీడీపీ నేతలు ఎవరు కూడా దీనిపైన ఈ ఫ్లెక్సీల పైన కూడా మాట్లాడడానికి ఇష్టం చూపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మాకు తెలియదు, ఎవరో వేసుంటారు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా ఈ ఫ్లెక్సీలు వేసుంటారు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వేశారనే విధంగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి దీనిపైన అధికారులు ఏమన్నా చర్యలు తీసుకొని వీటిని తొలగిస్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ఇప్పటివరకు అయితే వాటిని తొలగించినటువంటి అంశం కూడా లేదు. ఆ ఫ్లెక్సీలు ఇంకా పట్టణంలో అనేక ప్రాంతాల్లో
దర్శనమిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా కూడా ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ ఇంత భారీగా ఫ్లెక్సీలు వేయటం, ఎవరు వేశారో ఈ ఫ్లెక్సీల పైన వైసీపీ రియాక్షన్స్ ఏంటి? మరి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ గతంలో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన భూమన అండ్ వైవి సుబ్బారెడ్డి వీళ్ళ ఫ్లెక్సీలు కూడా ఆ ఫోటోలో వేశారు. ఈ ఫ్లెక్సీ పైన వైసీపీ రియాక్షన్ లా ఉంది? ఓ పర్టికులర్ పర్సన్ వేశారని కానీ, లేకుంటే ఒక పార్టీ దీని వెనుక ఉందని కానీ, లేకుంటే యంత్రాంగం సపోర్ట్ చేస్తుందని కానీ, నిజ నిర్ధారణ పూర్తిగా అంటే అక్కడ ఏం జరిగిందనే సిటీ విచారణ జరుగుతోంది. ఆ విచారణలో ఏ అంశాలు బయటపడతాయి, ఎటువంటి ఇంకా క్లారిటీ వస్తుంది, ఇంకా మనకు తెలియని లోతులు ఉంటాయని చూడాలి. బట్ అది పూర్తిగా బయటికి రాకమునిపై ఈ ఫ్లెక్సీలు వేయడాన్ని రాజకీయంగా వైసీపీ ఎలా చూస్తోంది? ప్రధానంగా వైసీపీ అయితే ఈ ఫ్లెక్సీలు ఏర్పడిపోయినా ఇప్పటి వరకు లోకల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కానీ లేకపోతే మిగిలినటువంటి నేతలు కూడా ఎవరు మాట్లాడాల. కాకపోతే ఈ కల్తీ నేయకి సంబంధించినటువంటి అంశంలో అబద్ధపు ప్రచారం జరిగింది. కంపల్సరిగా మేము ఏదైతే చెప్పినటువంటి విధంగానే ఈ అంశం దేవుడికి సంబంధించిన దాంట్లో చంద్రబాబే కావాలని చెప్పి అందరినీ తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఉదయం అంబటి రాంబాబు మాట్లాడటం జరిగింది. తిరుమల హిందువులకు పవిత్రమైనటువంటి దేవాలయం, కావాలని చెప్పి కల్తీ లడ్డూలు అంటూ కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారం చేశారనే విధంగా కూడా అంబటి రాంబాబు అయితే రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు ఎవరు కట్టారు ఏంటనే దానిపైన పల్నాడు జిల్లా, ఇదంతా కూడా పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది, గురజాల నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. కాకపోతే జరుగుతున్న ప్రచారం మొత్తాన్ని మీద మాత్రం ఉదయం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా జంతువుల కొవ్వు అనేది కలిసినటువంటి పరిస్థితి లేదు. కావాలని చెప్పే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెట్లు కడగటం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి పక్కా ప్రణాళికగా చేశారనే విధంగా మాత్రం అంబటి రాంబాబు వాళ్ళ పైన విమర్శలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. రైట్. సో పోలీసులు ఏం చెప్తున్నారు? మరి ఫ్లెక్సీని తొలగించే అవకాశం ఉందా? ఈ ఫ్లెక్సీని ఇంకా రాజకీయ రగడగా బేసిక్గానే పల్నాడు అనేది ఎప్పుడు చూసినా ఒక పొలిటికల్ వాడి క్రియేట్ చేస్తూ ఉంటుంది. గతంలో ఎలక్షన్ సమయంలో ఎటువంటి గొడవలు జరిగా, ఎటువంటి మరణాలు సంభవించాయో అక్కడ చూసాం. అటువంటి ఒక సంచలనమైనటువంటి ఆ జిల్లా పరిధిలో ఒక చౌరస్తా పైన రోడ్డు పైన ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడాన్ని పొలిటికల్గా ఎలా ట్యాకిల్ చేయబోతోంది? ఇటు యంత్రాంగం ఏం చెప్తుంది, అధికార యంత్రాంగం ఏం చెప్తుంది? ఫ్లెక్సీని తొలగించే అవకాశం ఉందా? అయితే ప్రస్తుతానికి ఎవరు కూడా దీనిపైన ఫిర్యాదు చేయలేదు కాబట్టి పోలీసులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. స్థానిక ప్రజలు మాత్రం చూసి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు వేయించారు అనే దానిపైన మాత్రం ఒక చర్చ ప్రజల్లో కూడా నడుస్తుంది. అంటే ఎందుకంటే వేసే కంపల్సరిగా ఒక ఫ్లెక్సీ వేయిస్తే ఆ పార్టీకో లేకపోతే ఎజెండానో లేకపోతే ఏదైనా విషయస్కో ఏదో ఒక పర్సన్ ని పేరు కింద కంపల్సరిగా మెన్షన్ చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇది ఓన్లీ ఒక ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఒక ప్రశ్నగా వేసినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఎవరు వేసుంటారు అనేది ఒక చర్చ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ అధికారులు అయితే తమకు తెలియదు, కానీ దీనిపైన ఎవరు ఫిర్యాదు చేయలేదు. కంపల్సరిగా అధికారులు, ఉన్నతాధికారుల ఆదేశాల నుంచే కనుక మేము తొలగిస్తామనే విధంగా చెప్తున్నారు తప్ప వాళ్ళు కూడా తొలగించేటటువంటి ప్రయత్నం చేయలేదు. పోలీసులు కూడా పెద్దగా ఈ ఫ్లెక్సీల గురించి వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ పొలిటికల్ లో ఎవరు కూడా అంటే వైసీపీ వాళ్ళు కూడా అప్డేషన్ పెట్టడం కానీ ఏం చేయలేదు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక ఆదేశాలు ఉంటే మేము కూడా చర్యలు తీసుకుంటాం అనే విధంగా పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజెంట్ అయితే ఆ ఫ్లెక్సీలు చూసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు తప్ప ఎవరు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారిగా ఇలాంటి వెలిసినటువంటి అంశాల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే కనుక కంపల్సరిగా దానిపైన రియాక్షన్ వేరే విధంగా ఉండేదేమో. ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరు కూడా మాట్లాడుకోవడం, వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఫిర్యాదు చేయకపోయినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా ఫ్లెక్సీలు అయితే అదే విధంగా ఉన్నాయి. మరి చూడాలి, ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో లీడర్లు ఎవరైనా రియాక్ట్ అవుతారా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి. సో పల్నాడు జిల్లాలో ఫ్లెక్సీ వెలిసింది. మహాపాపం నిజం. తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదంగా ఇచ్చిన లడ్డు వ్యవహారంలో నెయ్యి కల్తీ జరిగింది. ఒక కెమికల్ ద్రవం ఒకటి, లేదంటే అంతా కూడా కల్తీ నెయ్యి, పామ్ ఆయిల్. సో నెయ్యి పేరుతో కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బుల్ని, లక్షల విలువ చేసేటువంటి కిలోల నెయ్యిని పూర్తిగా కల్తీ నెయ్యిని వాడారు. 251 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి గతంలో టీటీడీ చైర్మన్లుగా వైసీపీ ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి భూమన కరుణాకర్ అండ్ వైవి సుబ్బారెడ్డి ఫోటోలతో పాటుగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అటు జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా ఈ ఫ్లెక్సీలో వేశారు. ఇప్పటి వరకు ఈ ఫ్లెక్సీ ఎటువంటి కంప్లైంట్ రాలేదు. బట్ పల్నాడు జిల్లా అంటే ఎప్పుడు చూసినా కూడా ఒక రాజకీయ రణరంగానికి పెట్టింది పేరైనటువంటి జిల్లా అది.
గతంలో ఎన్నికల సమయటువంటి గొడవలు జరిగాయి, ఎన్ని మరణాలు సంభవించాయో చూసాం. ఇప్పుడు అదే జిల్లాలో ఈ రకమైన వ్యవహారం సంచలనంగా మారింది. మరి దీనిపై అధికార యంత్రాంగం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ మహాప్రసాదంగా ఇచ్చిన లడ్డు ప్రసాదంలో అవినీతి జరిగింది అనుకుంటున్నారా, కల్తీ నెయ్యి అనుకుంటున్నారా? సో అదే గతంలో అయితే పశువులకు సంబంధించిన కొవ్వు అని కూడా రకంగా చర్చ జరిగింది. సో ఇప్పుడు కెమికల్ ద్రవం అంటున్నారు. అసలు ఏముంది? మీ అభిప్రాయం ఏంటి? ఇది రాజకీయ కోణంగా చూస్తారా లేదా నిజంగానే ఆ మహాపాపం జరిగింది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.